నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా। మహారాష్ట్రలో తెలుగు ఓటర్ల ఓట్లు దక్కించుకోవడం కోసం ఇటు ఎన్డీఏ కూటమి అలాగే ఇండియా కూటమి తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి। అందులో భాగంగా ఎన్డీఏ కూటమి తరపున ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని భారీగా మహారాష్ట్రలో ప్రచారం చేయించడం జరిగింది। భారీ బహిరంగ సభలో అలాగే రోడ్ షోలలో కూడా పవన్ కళ్యాణ్ గారు పాల్గొనడం జరిగింది। ముఖ్యంగా హిందూ ధర్మం గురించి, ఛత్రపతి శివాజీ గురించి, ఇలా హిందూ ఓటర్లను, తెలుగు ఓటర్లను అలాగే ఎన్డీఏ చేస్తున్న అభివృద్ధిని జనాల్లోకి తీసుకువెళ్ళడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగానే ప్రయత్నం చేశారు। ఇక ఇండియా కూటమి తరపున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి వెళ్లారు। అయితే ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇటు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఒక్కొక్క కూటమి నుండి ప్రచారానికి అయితే వెళ్లారు। ఈ ఇద్దరి నేతలకు కూడా అక్కడ భారీగా ఘన స్వాగతాలు అయితే పలికారు అక్కడి ప్రజలు। ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితే అది తెలంగాణ లేక ఆంధ్రప్రదేశ్ అనే ఒక డౌట్ వచ్చేలా అక్కడి ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకున్నారు। ఎందుకంటే అర్ధరాత్రి అయినా కానీ రోడ్ షోలు కొనసాగుతూనే ఉన్నాయి, రోడ్ల వెంట జనాలు నడుస్తూనే ఉన్నారు, జనసేనని యొక్క నినాదాలు చేస్తూనే ఉన్నారు। ఆ రకంగా పవన్ కళ్యాణ్ యొక్క రోడ్ షో ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో జరుగుతుందా అన్నట్టు మహారాష్ట్రలో జరిగాయంటనే అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా అక్కడి ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకున్నారు అని। ఇక ఇటు రేవంత్ రెడ్డి గారికి కూడా అదే రకంగా అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం అయితే పలకడం జరిగింది। అయితే ఎట్టకేలకు ఈ రోజు రిజల్ట్ ను మనం గమనిస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్రలో ఏ నియోజకవర్గాల్లో అయితే ఆయన పాల్గొన్నారో రోడ్ షోలలో ఆ అన్ని నియోజకవర్గాల్లో కూడా బీజేపీయే ఆధిక్యంలో ఉంది। దాదాపు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జనసేన 100 స్ట్రైక్ రేట్ తో ఏ విధంగా అయితే క్లీన్ స్వీప్ చేసిందో ఇప్పుడు మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ గారు దాదాపు క్లీన్ స్వీప్ చేశారని చెప్పవచ్చు। ఇకపోతే ఇటు ఇండియా కూటమి తరపున మహారాష్ట్రలో ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి గారు ఆయన ఏ నియోజకవర్గాల్లో పాల్గొన్నారో దాదాపు 7 నుండి 8 నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నట్లు తెలుస్తుంది। అయితే ఆ అన్ని నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తుంది। సో కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచే అవకాశాలు అయితే లేనట్లే కనిపిస్తుంది। సో ఈ ఇద్దరు బడా నేతలు, ఇద్దరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మహారాష్ట్రలో ఒక కూటమి తరపున ఒకరు, ఒక కూటమి తరపున ఒకరు భారీగా ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పోటీ పడ్డారని చెప్పవచ్చు। బట్ ఈ యొక్క మహారాష్ట్ర గెలుపులో మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిదే గెలుపు అని చెప్పవచ్చు। దేశవ్యాప్తంగా మరొకసారి ఎన్డీఏ కూటమి నాయకులంతా మరోసారి పవన్ కళ్యాణ్ వైపే చూస్తున్నారు। సో కేవలం మహారాష్ట్రనే కాదు, రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ యొక్క సేవలు ఉపయోగించుకోవాలి అని బీజేపీ నాయకులైతే భావిస్తున్నట్టు తెలుస్తుంది।